ప్రైజ్ మరి చూసుకున్నట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, అందులో 2వ వచనం, ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడి. చూడండి, ప్రేమ కలిగి ఉండాలి ఒక విషయం, ఒకరికొకడు దాసులై ఉండాలి రెండో విషయం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ప్రేమ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఉదయకాలం వేసినాక సూపర్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, మీరు పనిచేసే ఉద్యోగం కానీ, ఎక్కడికి కానీ ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఇంకొకటి విషయం ఏంటి, దాసులై ఉండాలి. దాసులు అంటే ఎవరు? మనం ఇతరులకు సహాయం చేయడం. మదర్ తెరీసా చూడండి, కైండ్నెస్, మోర్ కైండ్నెస్ అంటే ఆమె మిషనరీ ఆఫ్ చారిటీ ఫౌండేషన్. ఆమె ఇక్కడ కలకత్తాలో చాలా బీదలు, ఈగలు, దోమలు వాళ్తున్న స్నానం లేక ఉన్న మురికి పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళను చేరదీసి వాళ్ళకు మెడిసిన్ ఇచ్చి అవన్నీ వేసింది. అది ప్రేమ కలిగి ఉండడం అన్నమాట. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించి 13 వచనాలు ఉంటాయి. ఆ అధ్యాయం చదివినాం అనుకోండి, నదిలో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయి, ఆ నీటి ప్రవాహంకు నునుపుగా అయిపోతాయి. ఆ 13వ అధ్యాయం చదవండి, మీకు కోపము, ఆవేశము, ఇంట్లో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, గొడవలు, పంచాయతీలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ అధ్యాయాన్ని చదివితే మనకున్న కోపము, ఆవేశం మొత్తం కరిగిపోతుంది. ఒక ఐస్ గడ్డను ఎండలో పెట్టినాం అనుకోండి, ఎట్లా కొద్ది నిమిషాల లోపలనే కరిగిపోతుంది. అధ్యాయం అంత పవర్ఫుల్ ఉంటుంది. ప్రేమ గురించి, ప్రేమ కలిగి ఉండాలి. మరి ప్రపంచంలో 2000 సంవత్సరాల కింద ప్రారంభమైన అంతియోక అనే ప్రాంతం, ఆ ప్రాంతం పేరు ఏంటంటే అంతియోకల క్రైస్తవులు అనబడిరి. ఆ ప్రాంతం నుంచి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ ఆఫ్ షోయింగ్ ఆఫ్ లవ్, అంటే ప్రేమను చూపడం. చూసిన క్రీస్తు 12 మంది శిష్యులు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రేమను చూపారు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. కాబట్టి జపాన్ మొదలుకొని సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్, అస్తమించే దేశం అమెరికా వరకు ప్రపంచంలో లేని క్రైస్తవులు లేరు. అదే మరి ఇతర ప్రవక్తలు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇతర రాజులు కానీ, ప్రవక్తలు కానీ కీడును కీడు చేత జయించి రాజులయ్యారు. కానీ క్రీస్తు కీడును మేలు చేత జయించి రాజు అయ్యాడు. అది తేడా. ఇక్కడ ఏం చెప్తాడు? ప్రేమ కలిగి ఉండాలి. ఇంకోటి ఏమంటాడు? దాసులు అన్నాడు. దాసులు అంటే క్రీస్తు 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు. అది దాసత్వం. కాబట్టి మనం ఏం చేయాలంటే దాసులు కావాలి. తను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. కాబట్టి మీరు పనిచేసే స్థలము కానీ, మీ యజమాని కింద కానీ, మీ కింద దాసులు ఉన్నా కానీ, ఒకరోజు మీ ఆఫీస్ బాయ్ రాలేడు అనుకోండి, మీ కింద దాసులు రాలేనుకోండి, మీ దాసుని పని చేయండి. అక్కడ క్రీస్తు మహిమ పరిచినట్లు. చూడండి, క్రీస్తు అసలు హేరోదు, పిలాతు వాళ్ళంతా పట్టుకున్నారంటే 3 రోజులు బంది గృహంలో వేసి నీళ్ళు లేక అన్నం లేక ఉంచి, తర్వాత 3 రోజుల తర్వాత 4వ రోజు ఆ కల్వరి కుండ మీకు సిలువను మోపిస్తారు. అసలు నడవడమే కష్టం, ఆ సిలువను మోయడం కష్టం, ఇంకా కొరడ దెబ్బలు కొడతారు. ఆయన శక్తిని, బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి మీరు ఇతరులకు మేలు చేయాలని ఉండి ఉత్సాహంతో ముందుకెళ్తారా? అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. నేను అప్పుడు ఉపవాసం ఉంటాను, కానీ దేవుడా నాకు కళ్ళ ముందు ఏమైనా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులున్నారనుకో, వాళ్ళు అడగకముందు హెల్ప్ అయ్యేవత దేవుడు నాకు మంచి శక్తిని ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు. మనం నేను చేసేదాన్ని కేటరింగ్ పనికి వెళ్తే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ డెకీషాలు, పెద్ద పెద్ద లగాన్లు ఉంటాయి. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో తరలించాలి. ఇద్దరు చేసే పని. అక్కడ నేను ఒక్కొని చేసిన దేవుడే బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. మరి చూడండి, ఇతరులకు మనం
మేలు చేయుట యందు విసుకకయుందము. ఇతరులకు మేలు చేసేందు విసుకకై ఉండాలట. అప్పుడు మనకు ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ కలిగి ఉండాలి. ఇంకేముండాలి? దాసులై ఉండాలి. దాసులు అంటే ఇతరులకు మనం సహాయం చేస్తున్నారు కానీ మనకు ఇతరులకు సహాయం చేసుకున్నట్లు ఉండకుండా వాళ్ళని దీవించాలి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. ఈ రెండు రెఫరెన్స్లు ఏం చెప్తాయంటే యేసు నామమున గ్లాసు నీళ్ళు ఇచ్చినా కోల్పోరు అన్నట్లు యేసు నామమున గ్లాసు నీళ్ళు ఎవరు తీసుకుంటామో, ఎవరి దగ్గర సహాయం చేసుకుంటామో వాళ్ళందరినీ ప్రార్థన చేయాలి. అప్పుడే మన కుటుంబాలకు మనకు మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. చూడు మీరు, ప్రపంచవ్యాప్తంగా అక్కడ వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఆ దేశాల గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు అభిషేకించాడు ఇజ్రాయెల్ దేశాన్ని. అక్కడ అబ్రహాం ప్రార్థన, ఇస్సాకు, యాకోబుల ప్రార్థన. అబ్రహాం అంటే మామూలు ప్రార్థన కాదు, 25 సంవత్సరాలు కఠిన ఉపవాసం, ఏ పని చేయకుండా. ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన పరుడి, యాకోబు ప్రార్థన పరుడి, అతని సంతానం అంతా ఆత్మానుసారులే. యోసేపు ప్రార్థన పరుడి. చూసిరా, అంత ప్రార్థన పరులు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సంతానం వర్ధిల్లుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేద్దాం. మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి కానాను నడిపించినప్పుడు 6,24,000 మందికి పైగా నడిపిస్తాడు. ఒకేసారి 3,000 మంది చంపేస్తారు అమోరీలు, అన్య జనాంగాలు. మోషే, మిరియం, అహరోను చూసుకుంటూ వెళ్తారు కానీ వాళ్ళని తిరిగి చంపలేదు. అలాంటి దయగుణం దయచేయండి ప్రభు ఆ దేశంకు. ఎందుకంటే రాజులు, ప్రవక్తలంతా, దావీదు మహారాజు కానీ, హిజ్కియా రాజు కానీ, వీళ్ళంతా ఏం చేశారు? ప్రార్థన పరులు. మరొక అస్సూరు రాజు, సిరియా దండ ఏం చేశారు? వాళ్ళు ఇతర వాటిపైన విశ్వాసం ఉంచారు. కానీ హిజ్కియా రాజు ఏం చేశాడు? రాత్రి పగలు ఉపవాసం, కన్నీటి ప్రార్థన. నినివే పట్టణస్థులు రాత్రి పగలు ప్రార్థన చేసినట్లు వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆ పవర్కు వాళ్ళు రాలేకపోయారు. మరి ఇశ్రాయేల్ దేశానికి దయచేయండి దేవాన్ని ప్రార్థన చేద్దాం. కీర్తన 122:6 ఉంది కదా, ఇశ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశాన్ని దీవిద్దాం. అక్కడ స్టార్స్ పెరగాలి, అక్కడ పంటలు బాగుగా దీవించబడాలి, ఆ దేశాన్ని దీవించండి అని ప్రార్థన చేద్దాం. ఆ దేశంలో భయంకరమైన వార్ జరుగుతుంది. అక్కడ ఇజ్రాయెల్ దేశం అంటే అది పవర్ఫుల్ కంట్రీ. వాళ్ళకు డ్రోన్ సిస్టమ్ ఉంది, చుట్టూ రక్షణ కవచం. ఇటు సముద్రం ఉంది, ఇటు డ్రోన్ ఉంది. కానీ వీళ్ళకుందా? లేదు. ఎవరికి? లెబనాన్, ఇరాన్, సిరియా, గాజా ఈ ప్రాంతాల వరకు రక్షణ కవచం లేదు, అటు సముద్రము లేదు. వీళ్ళు ఏవైతే వేస్తారో అవన్నీ పాపం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతే అక్కడ శవాలను పాతిపెట్టి లేక ఆ ప్రాంతం అంతా ఎట్లా అయిపోతుంది? రక్తాలు కాలువలు కారుతున్నాయి. మరి పూర్వం ఉన్న రాజులు, ప్రవక్తలు ఏ విధంగా ప్రార్థన చేశారో, నోవాహు కాలంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండండి దేవాన్ని మనం ప్రార్థన చేద్దాం. చేస్తే మనకు దీవెనలు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి, ఇతర ఖండాల నుంచి పెద్ద పెద్ద ప్రాఫిట్స్, ప్రవక్తలు ఆస్ట్రేలియా, లండన్, యూరోప్ కంట్రీస్ అన్ని దేశాల నుంచి వచ్చి అక్కడ ఆరాధన జరగాలి, పెద్ద పెద్ద క్రుసేడ్లు జరగాలి. అక్కడ పాటల ద్వారా, వాక్యం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ఉపవాసాల ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా అక్కడ ఆరాధన జరిగితే అసలు ఈ పోరాటాలు, యుద్ధాలు, నష్టాలు అనేవి ఉండవు. మొదటి రాజు సౌలు ఉన్నారు కదా, అతను 40 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు దానికి దురాత్మ పడుతుంది. దావీదు మహారాజు ఏం చేస్తాడు? సితార పట్టుకుని వస్తే పాటలు పాడుకుంటూ ఆ తాంబూర వాయించినప్పుడు అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళి సేదతీరుతాడు. 1 సమూయేలు 16వ అధ్యాయం చివరి వచనం. ఆ విధంగా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో జనులు ఎలా ఉన్నారు? నోవాహు కాలంలో ఉన్నట్లున్నారు. తినుచు తాగుచు పెళ్లిగిడుచుండగా జలప్రలయం వచ్చింది. ఉపవాసమే లేదు. ఆ దేశ ప్రజలందరికీ ఉపవాసం నేర్పించండి దేవా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చంద్రబాబు
పరిపాలనలో అతడు మనకెంతో సహాయం చేశాడు. హైటెక్ సిటీ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, బిజినెస్, చాలా రంగాలలో ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చింది, ఆ దేశం అప్పిచ్చింది. ఒక మనిషి 55,000 కట్టినా కానీ అప్పు తీర్చలేమట, అంత అప్పు ఉంది. వాళ్ళు ఒకసారి ఇచ్చారంటే మళ్ళీ అడగారు. అది ఎవరిది? ఇస్రాయేల్ జనాంగం, 12 గోత్రాల వాళ్ళది, యూదులది, క్రైస్తవులది. కాబట్టి ఆ ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇండియా క్షేమం కోసం ప్రార్థన. 29 రాష్ట్రాలు, కాశ్మీర్లో భయంకరమైన వరదలు, అక్కడ సిటిజన్షిప్ వాళ్ళు, యాత్రికులు, పోలీసులు అందరూ చాలామంది చనిపోతారు. ఎవరు చనిపోవద్దని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా నరేంద్ర మోడీ పరిపాలన కూడా దీవిస్తాం. ఎందుకంటే 29 రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎంత స్ట్రెస్ ఉంటుంది, బాగుంటుంది. మన తెలంగాణకు న్యాయం జరిపించాలి. ఈ 2 ఎయిర్పోర్ట్లు ఓపెన్ కావాలి, ట్రైన్స్ ఇవన్నీ దీవించబడాలి. అదేవిధంగా తెలంగాణ పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారిని, చీఫ్ మినిస్టర్, అతనికి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఈ జిల్లాల ఇన్ఫర్మేషన్, పెన్షన్స్, ఎంత స్ట్రెస్ ఉంటుంది. అతన్ని కూడా దీవిస్తాం. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. సో జగిత్యాల జిల్లాను కూడా దీవిస్తాం. రైల్వే తొందరగా కావాలి, ఇంకా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలి. జన సమూహం, ఎంత జనం ఉంటే అంత డెవలప్మెంట్ అవుతుంది. రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవన్నీ. కాబట్టి జనాలు పెరిగితే ఎక్కడున్న ఆ ప్రాంతానికి డెవలప్మెంట్. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.